ఖమ్మం జిల్లా నాచేపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దాంట్లో నేలకొండపల్లి ఖమ్మం నుంచి తీసుకున్నారు. మనకి కామారెడ్డి నుంచి, నారాయణపేట నుంచి, తర్వాత ములుగు నుంచి, ఖమ్మం నుంచి తీసుకున్నారు. దాంట్లో మనకి నేలకొండపల్లి సెలెక్ట్ అయింది. నేలకొండపల్లి అయితే ఏం చేస్తారు దీంట్లో అంటే, మీకు ఒక ఫామ్ చూపించుంటారు ఆర్డీఓ. ఇది ఫామ్, ఓకే. ఈ ఫామ్ ఒక 2 సైడ్ల ఫామ్ ఉంది. ఇది ఎవరెవరికైతే ఇంతకుముందు ఉన్న పోర్టల్లో ఇబ్బందులు ఉన్నాయో, మ్యూటేషన్లో కానివ్వండి, ఇంకేదైనా విధానంలో కానివ్వండి, దీంట్లో మీరు ఈ ఫామ్లో నింపి పెడతారు. అయితే 17వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు మా 2 టీంలు 6 మెంబర్లు ఉంటారనమాట. 6 మెంబర్లు తహసీల్దార్ గారు లీడ్ చేస్తారు. తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్ మీ ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చి మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇంతకుముందు పోర్టల్లో ఏంటి, అవి ఆ సమస్య ఏంటి, వాటికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఇంతకుముందు మీ పహానీ రికార్డు ఉండొచ్చు, లేకపోతే వాటి సదమైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైనా ఉండొచ్చు. ఏవైతే దీంట్లో పేర్కొన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు వివరంగా వివరిస్తారు తహసీల్దార్ గారు. మళ్ళీ